తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా పలు రకాల డ్రామాలు ఆడారు. అటు చూస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన డ్రామాలు ఆడుతున్నారో మనకి తెలుసు. కానీ ఇక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అసలు సమయం సందర్భం లేకుండా ఆ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఆయన కమెంట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? కేటీఆర్నేమో చెన్నై పంపాడు. చెన్నైలో అదేంటి స్టాలిన్ పెట్టిన కమిటీ ఏది రిజర్వేషన్స్ అదే ఏంటి వర్గీకరణ పైన సమావేశానికి నియోజకవర్గ పునర్విభజన పైన సమావేశానికి పంపించాడు కేటీఆర్ని. ఈయనేమో ఇక్కడ మాట్లాడుతూ సింగిల్గా వెళ్తానంటున్నాడు. అంటే కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు కారణం కాదన్నట్టుగా ఆయన మాటలు. కూటమి కట్టకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదన్న ఒక్క మాటలోనే అతని ద్వేషం బయటపడింది. ఏ ద్వేషం వల్ల ఓడిపోయాడో ఇప్పటికీ పశ్చాత్తాపం లేదా? నిన్నగాక మొన్న సూర్యాపేట కార్యకర్తలతో మాట్లాడుతూ కేటీఆర్ ఎన్టీఆర్ని పొగిడాడు. మద్రాసీలుగా ఒకప్పుడు పిలువబడిన మనల్ని తెలుగోళ్ళు అన్న గుర్తింపు తెచ్చిందే అన్న ఎన్టీఆర్ అంటూ కేటీఆర్ అన్నాడు కొడుకు. అంటే నేనేమనుకున్నాను, తప్పు తెలుసుకున్నారు. ఓహో, వీళ్ళతో పెట్టుకోవటం వల్లే ఓడిపోయాం, అనవసరంగా ఆ రోజు నవ్వాము, చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు పరిహాసం చేశాం, అందువల్ల దెబ్బతిన్నాం, పశ్చాత్తాపం అనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళా తండ్రి చంద్రబాబుపై విషం కక్కేలాగా, అంటే కూటమి కట్టకపోతే చంద్రబాబు ఓడిపోయాడంటే అతనికి ఇంకా జగన్ పైన ప్రేమ చావలేదా? అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు, తెలంగాణ ఏంటి ఏదో బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసురుతున్నారని, దోచేస్తున్నారని, 10 ఏళ్ళు పరిపాలన చాలా గొప్పగా సాగిందని, ఆయన 10 ఏళ్ల పరిపాలన మళ్ళా మేము సింగిల్గానే కొడతామని. అసలు కేసీఆర్ సింగిల్గా పోటీ చేయటం అంటే ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళంతా ముందుకు వచ్చారు. ఎవరు? జనసేన అధ్యక్షుడు అసలు ములాఖత్తులోనే ప్రకటించాడు, జైలుకి వెళ్ళి అక్కడికక్కడ ఎవరు అడగకుండానే పవన్ కళ్యాణ్. బీజేపీ పొత్తులోకి వచ్చింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వైస్ వర్స ముగ్గురు లాభపడ్డారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అది సమిష్టి విజయం, కూటమి. ఇతనికి ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి? ఇదంతా అసందర్భ ప్రసంగం కదా. ఒకవైపు నువ్వు రిజెక్టెడ్ లీడర్, తిరస్కరణకు గురైనటువంటి కేసీఆర్ అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఓడిపోవటం ఉందా? అంత చరిత్రలో ఇంత అవమానం పొందినా కూడా ఏది ఆయన రిజెక్ట్ చేశారు ఎవరు? కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు. అవును, జైంట్ కిల్లర్గా మిగిలాడు బీజేపీ. ఎవరు అతను? కేవీ రమణారెడ్డి ఎవరు అతను? వెంకటరమణారెడ్డి. అసెంబ్లీకి గెలవలేని కేసీఆర్ ఏ విధంగా నేను సింగిల్గా మళ్ళీ గెలుస్తానంటున్నాడు, అధికారంలోకి వస్తానంటున్నాడు? భ్రమలు, ఆయన భ్రమల్లో ఉంటూ తెలంగాణ ప్రజలను భ్రమల్లో పెట్టే ప్రయత్నమా? నిజంగా నీకు అది గనక ఉన్నట్లయితే ఆ ధైర్యం, ఆ విశ్వాసం, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు? అసెంబ్లీకి వెళ్ళి అక్కడేదో గవర్నర్ స్పీచ్ రోజు అప్పటినే సంతకం పెట్టేసి రావటం కాదు కదా. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రేవంత్ రెడ్డి పిలుస్తున్నా వెళ్ళడం లేదంటే ఏ ద్వేషం అయితే ఇవాళ బీఆర్ఎస్ ఈ పతనానికి కారణమైందో ఇప్పటికీ ఆ ద్వేషాన్ని వాళ్ళు కోల్పోతే భవిష్యత్తు అనేది వాళ్ళకి లేదనమాట. ఇవాళ తను సింగిల్గా పోటీ చేస్తాను అంటున్నాడంటే నీతో పొత్తుకి ఎవరు సిద్ధంగా ఉన్నారు? బీజేపీ పెట్టుకుంటుందా? అంటే భవిష్యత్తులో ఇక్కడ కూటమి ఏర్పడుతుంది, మళ్ళా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఇక్కడ కంటెస్ట్ చేస్తారేమో అనే ఒక భయం కనపడుతుంది. ఇక తనకున్న ఈ ఓట్లు కూడా ఉండవనేటువంటి భయం కనపడుతుంది. ఆల్రెడీ ఆయనకు అసెంబ్లీలో 38% ఓట్లు వచ్చాయి. 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, 18% పడిపోయాడు. అంటే 4 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ ఎరోడ్ అయిపోయింది. ఇవాళ అసలు బీఆర్ఎస్ ఇక్కడ బతుకుతుందా అని ఇవాళ అనుకున్న పరిస్థితుల్లో మోడీ మెడపేద కత్తి పెట్టినా ఆయన భయపడలేదంట. ఎక్కడుంది కవిత? తీహార్ జైల్లో ఎందుకుంది అంటే కూతురేమో తీహార్ జైల్లో, రేపు అసలు కొడుకు అరెస్ట్ అంటున్నారు. ఎవరు? కేటీఆర్. ఏదో ఫార్ములా కార్ రేస్, దానిలో మరి 50 కోట్లు ఏమో అవినీతికి పాల్పడ్డట్టుగా సాక్ష్యాధారాలతో పట్టుబడినాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికే బాంబు పేలుద్దన్నాడు. అందరూ ఏమనుకున్నారు? దీపావళికి ఇతను అరెస్ట్ చేస్తారనుకున్నారు.
అంటే ఈయన పైన ఎంక్వైరీలు, ఏది 1,00,000 కోట్లు దోపిడీ చేసినాడు జాతిపిత అని అడిగాడు మొన్న. ఇతనేదో జాతిపితగా హరీష్ రావు ఎవరో అంటే ఆయన ఏదో బూతుపిత అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, జాతిపిత మహాత్మా గాంధీ ఎందుకు అయ్యాడు, ఆయన అసలు మద్యం వాసనే చూడు, మద్యం వాసన చూడండి నిద్రపోన్నాడు, ఈయనేం జాతిపిత. రేవంత్ రెడ్డి మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డిని ధీటుగా తట్టుకోలేని ఒక అధైర్యం కనపడుతుంది, ఒక పిరికితనం కనపడుతుంది. హామీలేమి అమలు చేయలేదనో ఏదో అన్నట్టున్నాడు. అసలు ఏ హామీ అమలు చేయలేదుట. ఇప్పుడు ఒకవైపు ఏమో ఫ్రీ బస్, ఏది మహిళలంతా ఉచిత ప్రయాణం, దాని మీద మహిళలు లేదో అన్నాడు కేటీఆర్. ఏమని, బస్ ఎక్కి కుట్టుకుంటున్నారు, బస్ ఎక్కి వడియాలు పెట్టుకుంటున్నారు అంటే మహిళలంతా గోల్ చేసి ఉన్న ఓట్లు కూడా పోయినాయి కేటీఆర్ నోటి దూల. ఇప్పుడు ఇది కేసీఆర్ నోటి దూల. ఎందుకు చంద్రబాబు మీద నీకు ఇంత అపరిమిత ద్వేషం? మన సత్యమూర్తి గారు చెప్పారు, నీ కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి పలకరించాడో లేదో కానీ ముందు వచ్చి పలకరించింది ఎవరు? చంద్రబాబు. ఎప్పుడో 4 నెలల తర్వాత వేరే పని మీద ఏదో హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి, అది కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు, మళ్ళీ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉంటే రాడు జగన్మోహన్ రెడ్డి, దొంగచాటు నుంచి పలకరించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ ప్రేమే ఇవాళ బీఆర్ఎస్ని చంపేస్తోందా? అది తెలుసుకోలేకపోతున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.